మీకు లేదా మీ కిడ్స్కి ఫ్రీక్వెంట్గా కోల్డ్ స్నీజింగ్ వస్తుందా? ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అనుకుంటే యూ మే బి రాంగ్. అలర్జీ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా వరకు మనం తక్కువ ఉంది ఇమ్యూనిటీ, ఊరికే జలుబు వస్తుంది అంటుంటాం. దట్ మే నాట్ బి కరెక్ట్. ఎందుకంటే యూజువలీ మన ఇమ్యూనిటీ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అలా బయట ఉన్న ఆర్గానిజమ్స్ ని ఫైట్ చేస్తుంది. కానీ అలర్జీ ఉన్న వాళ్ళకి డస్ట్, స్మెల్, స్మోక్ ఇలా ఎక్స్పోజ్ అయినప్పుడల్లా ఇమ్యూనిటీ అనవసరంగా ఎక్స్ట్రా రియాక్ట్ అయ్యి ప్రాబ్లం అవుతుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ రియాక్షన్ హియర్. ఈ రియాక్షన్ పేరే అలర్జీ. ఈ కన్ఫ్యూజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్లనే అలర్జీస్ ఇంకా ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. అలర్జీ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లం. ఇది బ్యాక్టీరియా ఆర్ వైరస్ వల్ల రాదు. సో ఎవరికి స్ప్రెడ్ కూడా అవ్వదు. మీరు ఫ్రీక్వెంట్ గా తీసుకునే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ లైక్ అజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్ ఇవేవి కూడా అలర్జీలో పనిచేయవు. అలర్జీ టాబ్లెట్స్ తో మాత్రమే కంట్రోల్ అవుతాయి. అలర్జీకి క్యూర్ లేదా అనేది మీ నెక్స్ట్ క్వశ్చన్. అలర్జీ రూట్ కాజ్ అనేది తెలుసుకుంటే చాలా వరకు క్యూర్ కూడా చేయొచ్చు. దీన్ని అలర్జన్ ఇమ్యూనోథెరపీతో చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక అలర్జిస్ట్ ని సంప్రదించండి. టేక్ కేర్.